సింహం ఎలుక ఒక అందమైన కథను మనమిప్పుడు చూద్దామా? ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం నివసించేది. ఒక మధ్యాహ్నం అది చెట్టు నీడలో కునుకు తీస్తూ విశ్రాంతి తీసుకుంటోంది. అప్పుడే కిసకిసా అంటూ ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అజాగ్రత్తగా సింహం పంజా మీద నుంచి పరిగెత్తింది. సింహం లేచి ఎలుకను తన భారీ పంజాతో పట్టుకుంది. అల్పాహారానికి బాగానే సరిపోతుంది అని అనుకుంది. భయంతో వణికిపోయిన ఎలుక వేడుకుంది, ఓ అడవిరాజా, నన్ను వదిలేయండి. నా చిన్న శరీరంతో మీ ఆకలి తీరదు. కాని నన్ను వదిలేస్తే ఎప్పుడో ఒకరోజు మీకు సహాయం చేస్తాను. సింహం పెద్దగా నవ్వింది. నువ్వు నాకు సహాయం చేస్తావా? సరే, పో, నీ దారిన వెళ్ళు అని దయతో ఎలుకని వదిలేసి. ఒకరోజు సింహం వేటకు వెళ్ళి వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేక గట్టిగా గర్జించింది. ఆ గర్జన విని అడవిలోని జంతువులన్నీ భయంతో పారిపోయాయి. ఒక పెద్ద చెట్టు పక్కన ఒక చిట్టి ఎలుక భయంతో సింహాన్ని చూస్తుంది. అది ఆ రోజు చాలాసేపు కష్టపడి పెద్ద చిల్లు చేసింది. సింహం చివరికి బయటపడింది. సింహం ఆశ్చర్యంతో కృతజ్ఞతతో నిలబడిపోయింది. చిన్నదని నిన్ను తక్కువ అంచనా వేశాను. ఈరోజు నువ్వే నా ప్రాణాలు కాపాడావు అని భావించింది. సింహం ఇలా అనుకుంది, ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.